బట్ ఇప్పుడు మనతో ఉన్న గెస్ట్ అయితే దెబ్బలు తినేంత స్టేజ్కి వెళ్ళి పాపం రామ్ చరణ్ ఫ్యాన్స్తో విపరీతమైన దెబ్బలు తిని ఎంతో ట్రై చేశారు, బట్ అవ్వలేదు. సో ఫైనల్లీ అతను ఒక నిజమైతే చెప్పాడనమాట మనకి. అదేంటి అంటే హనుమాన్ మూవీలో ఉన్నానని. సో మీకు అర్థమైపోయి ఉంటుంది ఎవరో, సునిశ్చిత్ గారు ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడి అసలు ఈ జర్నీ ఎలా సాగిందో తెలుసుకుందాం. హాయ్ అండి, నమస్తే. హలో అండి, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. కష్టంగా అనిపించిందా వినడానికి? దెబ్బలు పడ్డారు అని చెప్తే కంఫర్ట్? అంటే అప్పుడప్పుడు కొన్ని అవుతూ ఉంటాయి, మీడియా రంగంలో ఉన్నప్పుడు, డిపార్ట్మెంట్ లో ఉన్నప్పుడు ఇట్లాంటివి అవుతూ ఉంటాయి, అప్పుడప్పుడు అవుతూ ఉంటాయి. మీరు తీసుకుంటూ ఉంటారా? తప్పదు, యాక్సెప్ట్ చేయాలి. సో ఎలా అనిపిస్తుంది హనుమాన్ మూవీలో కనిపించారు ఫైనల్? అంటే మీరు ఒక నిజం అనేది చెప్పారు, అది జనాలకు తెలిసింది. యాక్చువల్గా ఏంటి అంటే నాకు ప్రశాంత్ కాల్ చేశాడు ఫస్ట్ ఆడిషన్. ప్రశాంత్ ఎవరు? ప్రశాంత్ వర్మ, డైరెక్టర్. ఓ అంత ఈజీ ప్రశాంత్ అని అనేస్తుంటే మీ చుట్టాలేమో అనుకున్నా. లేదు, చుట్టాలేం కాదు, నాకు అతనికి పరిచయం ఉంది. అంటే నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను కాబట్టి పరిచయం ఉంది. సో ప్రశాంత్ వర్మ గారు కాల్ చేశారు అండ్ సో మూవీ ఉంది, ఆడిషన్ కాదండి. ఒక మాట, అంత పెద్ద హిట్ మూవీ చేసిన అతన్ని మీరు అంత ఈజీగా ప్రశాంత్ గా అనేస్తుంటే చాలా హిట్ మూవీస్ ఉన్నాయండి అతనికి. అతను టోటల్ 5 ఫిల్మ్స్ చేశాడు, 3 మూవీస్ హిట్ మూవీస్ ఉన్నాయి. అంటే నేను యాజ్ ఏ పార్ట్ ఆఫ్ ఫిల్మ్ ఇండస్ట్రీ, నేను యాజ్ ఏ ఆర్టిస్ట్ అనుకోండి, రైటర్ అనుకోండి, సో అట్లా అనమాట. సో ప్రశాంత్ వర్మ గారు కాల్ చేశారు, ఆడిషన్కి వస్తారా అని చెప్పేసి అడిగారు. సో నాకు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది యాక్టింగ్లో, సో నాకు ఆడిషన్ అవసరం లేదు అని చెప్పేసి డైరెక్ట్. యాక్చువల్గా ఏంటి అంటే నేను కొంచెం బిజీ ఉండే అనమాట బిఫోర్ షూటింగ్ డే. సో నాకు ప్రశాంత్ కాల్ చేశారంట, కాకపోతే నేను లిఫ్ట్ చేయలేదు కాల్. నాకు ఒక కొరియోగ్రాఫర్ తెలుసు అనమాట, ఆ కొరియోగ్రాఫర్ కాల్ చేశాడు. సో ఇట్లా వీళ్ళు హనుమాన్ మూవీ టీం కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నారు, ఒకసారి కాల్ చేయండి. నాకు ఇమీడియట్గా ప్రొడక్షన్ మేనేజర్ కాల్ చేశారు, వాల్మీకి గారు. సో కాల్ చేశారు, ఇమీడియట్గా నువ్వు రేపు మార్నింగ్ వచ్చేసేయాలి, 7 o'clock వరకు షూటింగ్ లొకేషన్లో ఉండాలి అని చెప్పేసి అన్నారు. మీకు ఆడిషన్స్ ఏం లేవు? లేదు, ఆడిషన్ ఇవ్వలేదు నేను. వితౌట్ ఆడిషన్ నేను డైరెక్ట్ వెళ్ళిపోయా. క్యాబ్ పంపించాడు మార్నింగ్ 5:30, 6 o'clock క్యాబ్ పంపించాడు. నేను వెళ్ళిపోయాను షూటింగ్ స్పాట్ కి. సరే అండి, మీరు చెప్పే ముందు ఒక్క చిన్న రిక్వెస్ట్, నేను నమ్మడం ఎలా ఇది మీరు నిజమే చెప్తున్నారని? ఇదంతా నిజమే అంటే ఎట్లా, మీరు నమ్మాల్సిందే. అంటే మీరు చెప్తే మేము నమ్మాల్సిందేనా? అంతే కదండి. అదేంటండి? మీరు చూడండి, అంటే ఇప్పుడు ఆడిషన్ లేకుండా చిన్న ఒక డైలాగ్ ఉన్న క్యారెక్టర్ అంటే ఇట్ ఈస్ నాట్ ఎ లెంతీ రోల్ అండి. యాక్చువల్ గా మేము చేసింది వేరే పార్ట్ కూడా ఉంది, ఆల్మోస్ట్ ఒక 3 minutes లెంత్ ఉండే నాది. వేరే పార్ట్ అంటే పార్ట్ 2? పార్ట్ 2 డిఫరెంట్. ఉంటాను అనుకుంటున్నాను. అనుకున్నారు అన్ని మీరు అనుకోండి. అంటే ఇప్పుడు మనము ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తేనే కదా, మనిషి అనేవాడు ఆశావాది. సో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి మనిషికి. మీకు కొంచెం ఎక్కువే. లావణ్య త్రిపాఠి మీ వైఫ్ ఊహించుకుంటారు, అవన్నీ జరిపోయినాయిలేండి, అవన్నీ ఇప్పుడు ఎందుకు మళ్ళీ. ఇప్పుడు డీసెంట్ అయిపోయారా? డీసెంట్ అని కాదు, ఇప్పుడు అంటే అట్లని కాదు. ఇప్పుడు పర్సనల్ లైఫ్ ఒకటి ఉంటుంది ఎవరికైనా, ఎనీ పర్సన్ పర్సనల్ లైఫ్ అనేది ఉంటుంది, ఫ్యామిలీ కానివ్వండి, పిల్లలు కానివ్వండి. సో వాళ్ళందరినీ మీడియా ముందుకి లాగితే బాగుండు. సో అట్లా అనమాట. అంటే నేను చెప్పేవి చెప్తాను ఆడియన్స్కి, నేను చెప్పాలనుకునేది చెప్తాను. సో అందులో ఎంత మాత్రం నిజం ఉంది. అండ్ యాక్చువల్గా ప్రశాంత్ వర్మ గారు నన్ను ఇంటర్వ్యూస్ చూసే కాల్ చేశారంట. అంటే దీన్ని బేస్ చేసుకొని, ఇంటర్వ్యూస్ని బేస్ చేసుకుని అందులో రోల్ పెట్టారు నాది. ఇప్పుడు హనుమాన్ మూవీలో సో ఇప్పుడు హనుమంతు అనే పర్సన్కి ఎలా వచ్చాయి పవర్స్ అని చెప్పేసి సైంటిస్ట్ రీసెర్చ్ చేస్తూ ఉంటే వచ్చి నా పక్కన కూర్చుంటాడు. సో నేను బనానా తినుకుంటూ ఉంటాను. సో నేను చెప్పాలనా అని చెప్పేసి చెప్తాను. సో నీకు తెలుసా అని అడుగుతాడు. సో నేనే ఇచ్చాను పవర్స్ అన్నీ అతనికి, నేను సాక్రిఫైస్ చేశాను నా పవర్స్ని అతనికి అని చెప్పేసి అట్లా ఫన్నీ వేలో రాశారనమాట. నేను షూటింగ్కి వెళ్ళగానే ఇంకా రాలేదు డైరెక్టర్. సో జస్ట్ అసోసియేట్ డైరెక్టర్ ఉన్నాడు, వాల్మీకి గారు ఉన్నారు. సో బ్రేక్ఫాస్ట్ చేసి రెడీగా ఉన్నాను నేను. సో అసోసియేట్ డైరెక్టర్ వచ్చేసి నాకు రోల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో ఇట్లా ఉంటాయి, సార్ డైలాగ్స్ చెప్తారు అంటే ఎగ్జాక్ట్ అవి సార్ చెప్పిన డైలాగ్సే చెప్పాలని ఏమీ లేదు, మీ కంఫర్ట్గా ఉండేలా డైలాగ్స్ చెప్పండి, డబ్బింగ్లో మేనేజ్ చేసేయచ్చు అని చెప్పేసి అన్నారనమాట. సో అట్లా జరిగింది. సో షూటింగ్ 1 dayనే షూట్ చేశాను నేను. యాక్చువల్గా వాళ్ళు నాయి 3 days అడిగారు. సో నేను ఈవినింగ్ కాల్ చేశాను, షూటింగ్ అయిపోయిన ఈవినింగ్ కాల్ చేశాను. సో మళ్ళీ ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అంటే ఇంకొక సీన్ ప్లాన్ చేశారు నాది, ఆ సీన్ కాకుండా వేరే సీన్ కూడా ప్లాన్ చేశారు అనమాట.
సో ఇంకొక సీన్ కూడా ఉంటుంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత నాకు కాల్ ఏం రాలేదన్నమాట. ఓకే. డైరెక్టర్ గారి నుంచి, మన ప్రొడక్షన్ వాళ్ళ దగ్గర నుంచి నాకు కాల్ ఏం రాలేదు. సో ఓకే సరిపోయింది కావచ్చు అని చెప్పేసి నేను అనుకున్నాను. యాక్చువల్గా మూవీలో చాలా సీన్స్ కట్ చేశారండి ఫైనల్ ఎడిట్లు, నాది కాదు వేరే కూడా. ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా, వెన్నెల కిషోర్ గారు ఉన్నారు కదా, వాళ్ళే కూడా చాలా సీన్స్ కట్ చేశారండి. సరే వాళ్ళ గురించి ఎందుకు మీరు చెప్పండి, మీది ఎలా అయింది? నాదైతే నేను ఒకటే రోల్ చేశానండి, జస్ట్ స్క్రీన్ మీద 1 minute లెంత్ రోల్ ఉంది. అండ్ 20 seconds కనిపించారని అంటున్నారు. అదే 1 minute అంటారు ఏంటండి? అంటే ఎగ్జాక్ట్ చెప్పలేదు కానీ మీ సినిమా మీరే చూసుకోలేదా? లేక వచ్చారు సినిమాలో మళ్ళీ? చూసాను నేను. మరి అబద్ధం ఎందుకండి? మూవీ చూశాను, అది జస్ట్ ఒక 30 seconds 40 seconds ఉంది అంతే. సో అది డైలాగ్స్ అంటే నేను చేసిందే చిన్న రోల్, అందులో కూడా కట్ చేశారు అది. ఓకే, అంటే మీరు షూట్ ఎక్కువ చేశారా? ఎనీహౌ ఐ థ్యాంక్ టు ప్రశాంత్ వర్మ అండ్ టీమ్